అంటే దావీదులో కూడా ఆ ఇష్టం ఉంది. అందుకనేసి నేను అల్లుండి అయిపోవాలి. ఎవరికి? సౌలుకి అల్లుండి అయిపోవాలి, రాజుకి అల్లుండి అయిపోవాలనుకుంటున్నాడు. ప్రభువా నన్ను అల్లుండి చేసేయి అనేసి మనసులో అనుకుంటున్నాడు. ఇతడు అల్లుడైపోవాలి, రాజుకు అల్లుడైపోవాలనుకుంటా అంటే, ఎల్లరెక్కం వెళ్ళిపోవాలనేసి ఇతడు అనుకుంటా అంటే, దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? దేవుడు ఆలోచన వేరు, దేవుని తలంపు వేరు. నాయన నువ్వు రాజునికి అల్లుడు కావాలనుకుంటున్నావు, నేనేమనుకుంటున్నాను తెలుసా? నువ్వే రాజు కావాలనుకుంటున్నా. హల్లెలూయా. నువ్వు అల్లుడు కావాలనుకుంటున్నావు, నిన్ను రాజుని చేద్దామని నేను అనుకుంటున్నా. కానీ దావీదు ఆ కోరిక అతనిలో ఉంది కాబట్టి, ఓకే నువ్వు కోరుకుంటున్నావు కదా, సరే పోనీలేని, నీ ఇష్టమే జరగని. కొన్ని సందర్భాల్లో దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు, మనం ఉపవాసం ఉన్నప్పుడు, దేవుడు ఎంత చెప్పినా మనం విన్నప్పుడు ఏం చేస్తాడంటే, దేవుడు సరే నీ ఇష్టమే జరగని, ఇంకా ఏం చేద్దాం. ఆయనకు అది నచ్చకపోయినా దేవుడు ఏం చేస్తాడంటే, నీ ఇష్టాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో సరేలే అంటాడు, ఓకేలే అంటాడు.